జై బోలో బల్కంపేట రేణుక ఎల్లమ్మకి జై. జై బోలో రేణుక ఎల్లమ్మకి జై. ఫ్రెండ్స్, ఈరోజైతే మంగళవారము బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఒక కళ్యాణము. సో మేము అక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి యొక్క కళ్యాణము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజు జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మేమైతే మెట్రో రైల్లో వెళ్తున్నాము. సో మెట్రో రైల్లో ఇక్కడ మన టికెట్ని ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. మనం ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఖచ్చితంగా స్కాన్ చేయాలి. సో లోపల మెట్రో స్టేషన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన లగేజీ బ్యాగ్స్ ఏ ఉన్నా మనం స్కాన్ చేసుకోవాలి. సో టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. సో మనము వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 10 minutes ఒక ట్రైన్ ఉంటుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అన్నట్టు. మనకు అర్జెంటుగా వెళ్ళేది ఉంటే ఈ మెట్రో రైలు ఉపయోగించుకోవడం బెటర్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము, ఇంకా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. సో నేనైతే ఇక్కడ మెట్రో రైల్లో కూడా ఆర్టీసీ బస్సులో నిలబడ్డాను. ఇందులో కూడా ఫుల్ రష్ ఉంది. ఇంకా గుడి దగ్గర ఎంత రష్ ఉందో ఫ్రెండ్స్ చూద్దాం, అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి చూస్తే గ్లాస్లో నుంచి బయటికి చాలా బాగుంది ఫ్రెండ్స్. విండోలో నుంచి బిల్డింగ్స్ కానీ వ్యూస్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లైట్లో వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది. ఏసీ ఉంటుంది లోపల చల్లగా. పైగా కిందికి రోడ్ పైన చూస్తుంటే మనం పైన ఫ్లైట్లో ఉంటున్నట్టు, కింద రోడ్ పైన చిన్నగా కనపడతారంతా. సో స్టేషన్ అయితే వచ్చింది, కిందికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. సో నేను చెప్పింది అయితే గుర్తుంది కదా, మనం ట్రైన్ దిగి బయటికి వెళ్ళాలన్నా మనం టికెట్ స్కాన్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్ లేకపోతే కనుక మనం స్టేషన్లోనే ఉండిపోవాలి, లేదంటే ఫైన్ పే చేయాలి. సో బల్కంపేటకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద ప్రొజెక్టర్ అయితే ఏర్పాటు చేశారు. అమ్మవారి కళ్యాణాన్ని ఇక్కడ కళ్ళారా చూడొచ్చు. రావణ సందనాలో ఎన్నెల ఎల్లమ్మ పెళ్లి సంబరాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల ఎల్లమ్మ పెళ్లి సంబరాలో ఎన్నెల నా బోనాల పండుగ దర్శించి వస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వివిఐపి టికెట్లో వెళ్ళాం కానీ ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. అసలు చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. కొన్ని వేల వందల భక్తులంతా ఇక్కడ అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు. సో ఇప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి కళ్యాణానికి తదితర ప్రముఖులు అమ్మవారి కళ్యాణానికి వచ్చారు. సో మేము కూడా కొంచెం ముందుకైతే వచ్చేసాము లైన్లోకి. సో చాలా దగ్గరికి ఉన్నాము అమ్మవారి దర్శనానికి. రావణ సందనాలో ఎన్నెల ఎల్లమ్మ పెళ్లి సంబరాలో ఎన్నెల రావణ సందనాలో ఎన్నెల ఎల్లమ్మ పెళ్లి సంబరాలో ఎన్నెల
నేనైతే ఇక్కడ ఎక్కి నిల్చున్నాను ఈ పబ్లిక్లో. చాలా అంటే చాలా టైం పడుతుంది దర్శనానికి. సో మీకైతే గుడి ప్రాంగణం అయితే కనబడుతుంది కదా వీడియోలో. ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. మేము చూడండి వివిఐపి దర్శనంలో వచ్చినా కానీ ఎంత రష్ ఉన్నారు ఇక్కడ. ఇంతమంది భక్తులు ఇదే రోజు అమ్మవారిని దర్శించుకున్నారు అంటే అమ్మవారు ఎంత పవిత్రమైన సత్యంగల తల్లో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి యొక్క దర్శనము చాలా భక్తులకు విలువైనది. లక్ష్మీ నా బోనాల పండుగ దర్శించి వస్తాను. సో నేనైతే తినేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లైన్లో నిల్చొని ఆకలిస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అయితే ముందుకు వచ్చేసాము. సో అమ్మవారి కళ్యాణాన్ని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి కళ్యాణ మండపం అయితే ఇక్కడ నుంచి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఆ మండపంలోనే అమ్మవారు వచ్చారు. ఇంతకుముందు మీకు ప్రొజెక్టర్లో చూపించాను కదా, అప్పుడు కర్టెన్ వేసి ఉండే, అప్పటికి కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే అమ్మవారి కళ్యాణం స్టార్ట్ అవుంది చూడండి. ప్రస్తుతం ఇంతవరకు అయితే మీకు చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంత రష్లో కూడా అందరు ఒకసారి మనసులో మొక్కుకోండి మీ కోరికలను. జై బోలో బల్కంపేట రేణుకెళ్ళమ్మకి జై. సో ఇక్కడ లైన్ మాత్రం ఎంతకి మూవ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి కాటన్లో వాటర్స్ ఇలా. నేను మా పప్ప అయితే చాలామందికి పంచాం ఫ్రెండ్స్ ఈ లైన్లో. ఏదో మా వంతు సహాయం అలా చేశాము. జనపుష్పదండసార్వభౌమ సుప్రదీకాక్షాష్ట దిగ్దండిష్టుండాదండోస్తంభిదే ఐరావత్యమరావత్యం శోకవతి భోగవతి నైనవతి సిద్ధవతి గంధవతి గాంధర్వవతి కాంచీవతి యశోవత్యలకావత్యాది పుణ్యపురీ విరాజితే హరత్రియం భగరుద్రముడం యాతోపరాజిత కపాలరైవ శంభుగవర్ధి బహురూపాక్షైకాశ రుద్రై సంశోభుతే దివసత్యరూపేంద్ర సవితృధాతృష్టాయో మాయార్య మహేంద్రమిత్రగభూషణ శ్రీద్వాదిత్యే ప్రకాశితే లోకాలోకాచరయుగవలయుతే మహేంద్రమలయుసై శక్తివద్రుద్రవింశపారుజాడ సప్తగుణా. ఫ్రెండ్స్ కళ్యాణం అయిపోగానే ఇంకా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పొద్దునుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా సరే ఫ్రీగా వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టించుకొని ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మనం ఎంత తింటామో అంతే పెట్టించుకోవాలి. వీడియో నాకు వస్తుందంట. మొన్న బయట తెచ్చాను అంటే ఎవరు చూసే చేసామంట. ఇక్కడ కారులో మాత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు
వెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కార్లో కూర్చున్నారు. తను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి అమ్మవారి కళ్యాణం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో తన కాన్వే ఇది. ఇప్పుడైతే మేము దగ్గర నుంచి చూస్తున్నాం ఫ్రెండ్స్. తను స్వయంగా వచ్చి అమ్మవారికి బట్టలు పట్టు వస్త్రాలు సమర్పించుకొని కళ్యాణం మొత్తం నిర్వహించుకున్నాక వెళ్తారు. వచ్చేసరికి ఒక బోనమే కదా మళ్ళీ ఎప్పుడు వస్తాను